వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు మనందరికీ మార్కెట్‌లో ఉండే వొలటాలిటీ చూసిన తర్వాత, అబ్బా! ఇప్పుడు షేర్స్ కొందాం గదా! ఎందుకంటే ఏమన్నా కొన్ని డౌన్ అయిపోయి ఉంటాయి. మనకు తర్వాత మంచి ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే కొన్ని అబ్బా! బాగా ప్రాఫిట్ వచ్చేసాయి గదా! మనకిప్పుడు తెలియలేదే. నెక్స్ట్ నుంచన్నా మనం తెలుసుకొని వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుందాము అనే డౌట్స్ మనకొస్తాయి కాబట్టి, సో, దానికొక సొల్యూషన్‌గా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని ఒక అకాడమీ ఉందన్నమాట. సో, ఆ అకాడమీకి సంబంధించిన ఫౌండర్ శ్రీరామచంద్రమూర్తి గారు మన ముందున్నారు. ఫస్ట్ అసలు ఇప్పుడు మార్కెట్‌లో ఏ షేర్స్ బాగున్నాయి ఫస్ట్ అవి తెలుసుకొని, అండ్ కోచింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్తే ఉన్నారు? అండి. ఫైన్ అండి. యాహ్! సార్. సార్ ఇప్పుడు ప్రాబబ్లీ ఫస్ట్ నేను ఈ కోచింగ్ ఎలా తీసుకుంటారు ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. బట్ బిఫోర్ థట్ మాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ నిజంగా చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ వార్స్ జరుగుతున్నాయి సిట్యుయేషన్స్, అవును. జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ మారిపోయాయి. అండ్ మన స్టేట్, మన తెలంగాణలో గూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా వస్తున్నాయి. సో, ఈ రకంగా చూస్తే ఏవి షేర్స్ అంటే మార్కెట్‌లో ఏ కంపెనీస్ బాగున్నాయి? వేటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎక్సలెంట్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే, ఇది ఇప్పుడు మార్కెట్స్ వచ్చి మొన్న ఇరాన్, యూఎస్ వార్ అంతా జరిగి లాస్ట్ 2 మంత్స్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాం అందరం. అవును. సో, మనం ఏం తప్పు చేయకపోయినా ఇండియా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. చాలా సో, ఘోరంగా. మామూలుగా ఇప్పుడు నిఫ్టీ కూడా దాదాపు 20% కరెక్షన్ అయింది. హ్మ్. ఇప్పుడు కొంత అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో ఏంటంటే, చాలామంది లాస్ అయిపోయి ఉండి, వాళ్ళకి ఎవరికన్నా ఒక మంచి స్టాక్స్ మంచి పనికొచ్చే స్టాక్స్ ఏమైనా ఉంటే బాగుండని చాలామంది అడుగుతున్నారు. సో, ఇదేంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మేము ఈ కంపెనీస్ ఇస్తున్నాం. యాజ్ పర్ సెబీ రూల్స్ మేము ఎక్కడ కూడా మీరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కాబట్టి, నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఇది 100% బై చేయండి అని నేను చెప్పట్లేదు. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది హ్మ్. ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే హీరో మోటార్ కొనుక్కోండి. హీరో మోటార్స్ బాగుంది. యాక్చువల్‌గా ఇది 30% ప్రాఫిట్ ఇచ్చారు లాస్ట్ క్వార్టర్. మంచి రిజల్ట్స్ వచ్చాయి హీరో మోటార్. హ్మ్. సో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ టూ వీలర్స్‌లో. ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ ఏంటంటే 5200 నుంచి 5000 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 5500 నుంచి 5600, ఈవెన్ అంతకుముందు 6000 దాకా కూడా వెళ్ళింది. ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఆర్జిన్‌లో అయితే 58 నుంచి 6000 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, హీరో మోటార్ అయితే బాగా పెరుగుతుంది. రెండోది ఏంటంటే సియట్. సియట్ వచ్చి బాగానే రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు డౌన్ అయ్యి మళ్ళీ రివర్సల్‌లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 3350 ఆ రేంజ్ ఉంది. సో, ఈ రేంజ్‌లో బై చేసుకోవచ్చు ఇన్వెస్ట్‌మెంట్ అది. సో, టార్గెట్స్ వచ్చి 3600. స్టాప్ లాస్ కనుక తీసుకుంటే 3230 ఆ రేంజ్‌లో స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత హ్యావెల్స్ వచ్చి ప్రెజెంట్ థర్డ్ కంపెనీ వచ్చి హ్యావెల్స్. ఇది ప్రెజెంట్ 1260 ఆ రేంజ్ ఉంది. 1260 నుంచి 1200 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 1340 ఆ రేంజ్ వరకు టార్గెట్స్ ఉంటాయి. తర్వాత చూసుకుంటే కాన్కార్డ్ బయో అనే కాన్కార్డ్ బయో ఇది ప్రెజెంట్ 1250 నుంచి 1200 మధ్యలో ఉంది. ఇది అంతకుముందు 2000 నుంచి ఫాల్ అయింది. మంత్లీ చార్ట్ అయితే రివర్సల్ చూపిస్తుంది. ట్రెండ్ పాజిటివ్ అప్ ట్రెండ్‌కి వచ్చింది. ఇది కూడా బాగా మూవ్‌మెంట్ అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఫిఫ్త్ కంపెనీ వచ్చి బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇప్పుడు ఈ షేర్లన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. సో, బీడీఎల్ వచ్చి ప్రెజెంట్ 1410 ఆ రేంజ్ ఉంది. 1400 ఆ రేంజ్ ఉంది. 1500 వరకు టార్గెట్ తీసుకోవచ్చు. హ్మ్. సో, భారత్ డైనమిక్స్ మనందరికి తెలిసిందే డిఫెన్స్ కంపెనీ. సో, ఇవన్నీ మీకు ఇచ్చినవన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్‌లో ఇచ్చాను. హ్మ్. సో, సెక్టార్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఇచ్చాను. సో, హ్మ్. మీరు కూడా 1, 2 సార్లు చూసుకోండి. హ్మ్. కన్ఫర్మ్ చేసుకొని మీరు నచ్చితేనే మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు మీకంటే ఆల్రెడీ ఐడియా ఉంది గాబట్టి, చాలా ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, మార్కెట్ మారిపోయిన వెంటనే ఏ కంపెనీస్‌లో పెట్టాలనేది మీకు ఐడియా వచ్చింది. సో, కొంతమందికి ఈ మధ్య అవేర్‌నెస్ వస్తుంది. షేర్ మార్కెట్, స్టాక్స్ కొనాలి అది ఇది అని ఇంట్రెస్ట్ గూడా వస్తుంది. బట్ వాళ్ళకి కూడా తెలుసుకోవాలి ఇక్కడ మార్కెట్ మారిన దాని ప్రకారం మేము గూడా అనంటే ఏమన్నా కోచింగ్ లాగా ఏమన్నా ఉంటుందా దీనికి? నిజంగా అండి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే, మనకి సరైన ట్రైనింగ్ అది తీసుకోకపోవటం వల్ల అసలు ఇవే ఏంటి, దీనిలో మనీ ఉంది. అది తీసుకోవటం నిజంగా తెలియాలి. ఏంటంటే ఏదైనా మనం ఏంటంటే టీచర్ దగ్గర నేర్చుకుంటాం. సో, ఇది కూడా అంతే. నా దగ్గర డబ్బులున్నాయి, యాప్ ఫ్రీగా జెరోదా ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు. కాబట్టి నేను ఏదైతే బయింగ్, సెల్లింగ్ ఈజీగా చేసేయచ్చు అంటే కరెక్ట్‌గా అవ్వట్లేదు. హ్మ్. ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. దానికేంటంటే ఇప్పుడు అన్‌ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, ఎప్పుడు చూసినా ట్రెండ్‌కి ఆపోజిట్ ఉంటాం. హ్మ్. సో, అది మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంటేనేమో డౌన్ షార్ట్ సెల్ చేస్తాం. అలాగే డౌన్ ట్రెండ్‌లో ఉంటేనేమో బై చేసుకుంటాం, యావరేజ్ చేసుకొని. ఈ అన్‌ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఏంటంటే లాసెస్ అయిపోయేది కేవలం మార్కెట్‌కి రివర్స్‌లో ఉండటం వల్ల. సో, ఓకే. ఇప్పుడు మార్కెట్‌తో పాటు ఉండాలి అంటే మనము అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్,
రెండు టెక్నికల్ అనాలిసిస్. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటంటే మీకు అసలు కంపెనీ ఉంది, ఇప్పుడు చెప్పి మీకు హీరో మోటార్ రిజల్ట్స్ బాగా వచ్చిందని, అది ఫండమెంటల్ అనాలిసిస్. ఆ సేల్స్ ఎలా వచ్చింది, గ్రాస్ సేల్స్ ఎలా ఉన్నాయి, నెట్ సేల్స్, ప్రాఫిట్ ఇదంతా చూసుకోవాలి. సో అది మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, అలాగే ఈపీఎస్ రేషియోస్, ఏ సెక్టార్లో ఇప్పుడు టీవీఎస్ ఎందుకు కొనాలి, అదే హీరో మోటార్ ఎందుకు కొనాలి, టీవీఎస్ ఎందుకు కొనకూడదు, ఇలా కంపేర్ చేసుకోవటం ఎలా చేసుకోవాలి. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years 10 years ఆర్జన్లో ఇవి ఎలా ఉంటాయి. సో అలాంటిది నాలెడ్జ్ ఏమో ఫండమెంటల్ అనాలిసిస్లో వస్తుంది. తర్వాత టెక్నికల్గా ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి టెక్నికల్గా చేసుకోవాలి. దానిలో ఏంటంటే క్యాండిల్, అలాగే ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్, ఇలా మీకు ఏంటంటే ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేస్తే మనకి షార్ట్ టర్మ్గా మార్కెట్ని ఎలా చూడొచ్చు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 2 yearsలో ఇన్వెస్టర్కి డబ్బులు రాలేదు, ఇంట్రాడే ట్రేడర్కి డబ్బులు రాలేదు, ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి వచ్చాయి. సో అంటే మార్కెట్ యొక్క మూడ్ని బట్టి, రేంజ్ని బట్టి ఏది చేయాలి అనేది మనం ఇంపార్టెంట్. సో అదే నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు రోడ్డు బాగా ఉందనుకోండి 120లో వెళ్తాం, రోడ్డు బాగుండకపోతే ఎంత కార్ అయినా కానీ మనం స్పీడ్ తగ్గించాలి. సో అలా మార్కెట్ ఇప్పుడు నేను ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తానన్నా అక్కడ సిచ్యుయేషన్ని బట్టి మనం అగ్రెసివ్గా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, మార్కెట్ కండిషన్ బట్టి మనం పొజిషన్ ట్రేడింగ్ ఇవి చేసుకోవచ్చు. సో అలా మనం చేసుకోవాలన్నమాట. సో అదంతా కూడా మీకు ట్రైనింగ్లో ఇస్తాం. సో ఇవి మీకు ఫండమెంటల్, టెక్నికల్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం, బాండ్స్, ఈటీఎఫ్, తర్వాత గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కమోడిటీస్ నైట్ 11 వరకు ఉంటాయి. చాలామంది వర్కింగ్ పీపుల్ ఈవినింగ్ 6 తర్వాత ఫ్రీ అవుతారు. వాళ్ళందరూ కూడా కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ చేసుకోవచ్చు. మినీస్ ఉన్నాయి బాగా. అది మార్కెట్లో మార్నింగ్ ఈక్విటీ మార్కెట్ చేసుకున్న మళ్ళీ ఈవినింగ్ కమోడిటీస్ చేసుకుంటే మనకేమవుతుందంటే కొంత మనీ రొటేట్ అవుతుంది, మనీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనిలో. సో ఇవన్నీ మీకు చెప్తాం అనమాట. ఇంకా క్లియర్గా బేసిక్గా మనకంటే షార్ట్కట్లో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఎన్ని మంత్స్ కోర్స్, అండ్ వీటిల్లో లైక్ కొంతమంది నేర్చుకుంటారు, ఇంకొంతమందికి నేర్చుకునే టైం ఉండదు. మీరు అన్నట్టు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంత ఫాలో అప్ చేయలేము అన్నప్పుడు సర్వీసెస్ కూడా ఏమన్నా ఇస్తారా? సో ఇదేంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్లో ఇప్పుడు కోర్స్ వచ్చి 3 months, యాక్చువల్గా 3 months కోర్స్ ఇది. అంటే రేపు మండే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు 3 months అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నేర్చుకోవటం ఒక పాయింట్, తర్వాత మీరు కూడా మీ అంతటా మీరు ట్రేడ్ ఒకటి జనరేట్ చేసి అది స్ట్రాంగ్ అయ్యేంత వరకు మీతో మేము ఉంటాం. సో మేమేంటంటే మీతో ఏదో చెప్పేసాము వెళ్ళిపోయాం అని కాకుండా, సో మీతో మేము ట్రావెల్ అయ్యి ఇప్పుడు 2 months థియరీ అంతా చెప్పి 3rd month ఏంటంటే మీ ట్రేడ్ చేపిస్తాం. ఈ 3 monthsలో మీ అంతటి మీరు ట్రేడ్ చేయటం, ఎమోషన్స్ ఓవర్ ట్రేడింగ్ చేయటమా, లేకపోతే ఎమోషనల్ ట్రేడింగ్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఈక్విటీని ఎలా చేస్తున్నారు దాన్ని మానిటరింగ్ కూడా చేసి, మీ వీక్నెస్లన్నీ కూడా కవర్ చేసి, అలాగే మీ స్ట్రెంగ్త్ దేనిలో ఉన్నారు దాన్ని డెవలప్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కన్సిస్టెంట్గా ఈ మనీ మనం తీసుకోవడానికి మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదో వచ్చేసాం, నేర్చుకున్నాం, పంపించేసామని కాకుండా, సో మీకు ఈవినింగ్ 8 to 9 క్లాసెస్ ఉంటాయి డైలీ. సో ఆ క్లాసెస్ ఏమవుతుందంటే మీకు 3 monthsలో మీరు పర్ఫెక్ట్ అవుతారు. మామూలుగా ఏంటంటే ఇది 1 monthలో కూడా చెప్పచ్చు, కానీ చెప్పడం మాకు అవుతుంది, కానీ అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, నేర్చుకోవాలి, కాన్ఫిడెన్స్గా నేను చేయగలను అని. సో 3rd month అయితే కంప్లీట్గా మేమేంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో లైవ్ మార్కెట్ చూపిస్తాం, లైవ్ ట్రేడింగ్ చేపిస్తాం. స్టాక్ మార్కెట్లో మార్నింగ్ ఆఫీస్ లేని వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ కానీ, అదే హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి ఈ నిఫ్టీ ఇదే స్టాక్ మార్కెట్లో చూపిస్తాం. అలాగే బాగా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ కమోడిటీ మార్కెట్ ఉంటుంది, దానిలో లైవ్ చూపిస్తాం. సో మీరు మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేయించడం, మీరు ఒక ట్రేడ్ ఐడెంటిఫై చేయటం, మీ చేతే ట్రేడ్ చేపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ఏ కంపెనీ బాగుంది అనలైజ్ చేయటం, సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి చేయించడం, సో అది మీకు అవుతుంది. సో ఈవెన్ ఇంకా సపోర్ట్ ఏంటంటే 3 monthsలో ఇంకా ఒకళ్ళ ఇద్దరికి కొంత మాకు కాలేదు, మాకు ఇంకా కొంచెం కావాలంటే ఇంకో నెల తీసుకోండి. సో కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మేము సపోర్ట్ ఉంటాం. సూపర్. సో తర్వాత ఏంటంటే మీకు మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. తర్వాత మీరు ఆఫ్లైన్ రావచ్చు,
సపోజ్ మీకు ఆఫ్లైన్ రావచ్చు, అలాగే ఆన్లైన్ కూడా రావచ్చు. సో ఎవరైనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏంటంటే మీకు మళ్ళీ మేము థియరీ చెప్పాక మళ్ళీ మా స్టాఫ్ ఉంటారు, మీకు ప్రాక్టికల్గా మళ్ళీ చెప్తారు. కాబట్టి ఏంటంటే ఒకే కాన్సెప్ట్ 2 సార్లు మీకు 3 సార్లు రివైండ్ అవ్వటం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే మీరు సబ్జెక్ట్ని తరోగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సార్ మరి కోర్స్కి ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమన్నా ఉంటుందా? కోర్సులో ఏంటంటే అండి, ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఎవరు సెట్ అవుతారు, ఎవరు ఈ కోర్సుకి కరెక్ట్గా అంటే, ఫస్ట్ మాకు స్టూడెంట్స్ ఎవరెవరు వస్తున్నారంటే, ఇప్పుడు ఈ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్టిల్ నీడ్స్ ఉంటాయి, ఇంకా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వవు. అవును. బట్ దే హ్యావ్ మనీ, వాళ్ళు వేరే చోట అంత ఇదిగా వర్క్ చేయలేరు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేర్చుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంత టైం స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళు ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఇటు గైడెన్స్ ఉంటాం. నా దగ్గర 5 మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం మేము. సో మేము ఒకళ్ళు ఈచ్ పర్సన్కి ఒకళ్ళని అసైన్ చేస్తాం, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఏంటంటే వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు కెరీర్ అంతా. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జాబ్ చేసుకొని అక్కడ టెన్షన్ ఫేస్ చేసే బదులు ఈ స్టాక్ మార్కెట్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. సో వాళ్ళకి మేము ఏంటంటే అడ్వైజ్ ఇస్తుంటాం, వాళ్ళ చేత ట్రేడ్ చేపిస్తుంటాం, మానిటరింగ్ చేపిస్తుంటాం, కాబట్టి వాళ్ళకు భరోసా ఉంటుంది. ఆ తర్వాత మూడో కేటగిరీ ఏంటంటే వర్కింగ్ పీపుల్. వర్కింగ్ పీపుల్ ఏమవుతున్నారంటే వీళ్ళకి మనీ ఉంటుంది, సో ఒక నాలెడ్జ్ కూడా ఉండే కెరీర్లో ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి. ఇప్పుడు ఇందులో హౌస్ వైఫ్ ఉన్న వర్కింగ్ పీపుల్ ఉన్నారనుకోండి, వైఫ్ జాబ్ చేయట్లేదు, ఈయనకే బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కెరీర్లో ఇంకొక సబ్జెక్ట్ చదువుకొని గ్రో అయ్యే కన్నా ఇది నేర్చుకొని ఇది ప్యారలల్గా చేసుకుంటూ ఉండటం వల్ల, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల వాళ్ళు చాలా గ్రో అవ్వచ్చు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది, వాళ్ళు జాబ్ సెర్చింగ్లో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అసలే మార్కెట్ బాగాలేదని డిమోటివేట్ అవ్వకుండా ఇటు కొంచెం కెరీర్ తీసుకుంటే, ఇప్పుడు ఏమైందంటే నేర్చుకోవటం వల్ల మిస్టేక్స్ జరగవు వాళ్ళకి. అండ్ ఎర్లీ ఏజ్లో మీరు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ వచ్చి స్టాక్ మార్కెట్ మీద అవగాహన వచ్చింది అనుకోండి, సో మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క టార్గెట్ పీపుల్ లాగా మీ అందరికీ స్టాక్ మార్కెట్లో ఒక మనీ ఉంది, దాన్ని ఒక వేలో తీసుకోవటం ద్వారా మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో మీరు ఆఫ్లైన్లో వచ్చి మా దగ్గర మార్నింగ్ నుంచి ఉండొచ్చు, తర్వాత ఆన్లైన్లో నేర్చుకున్న మా స్టాఫ్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. అల్టిమేట్గా ఎక్కడ నేర్చుకున్నా కానీ మీరు సెట్ అవ్వాలి. ఆన్లైన్ అయితే ఉంటుందని చెప్పారు, మనం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తారు, చేస్తారు. సో ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఆఫీస్ ఎక్కడ అంటారు సార్? మా ఆఫీస్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో నిజాంపేట అండి, JN2 దగ్గర. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్, కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్, ASR రాజునగర్. సో మా కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, 90083855, అలాగే 8008968277. ఇవి మా నెంబర్స్ అండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కొంతమంది నేర్చుకుంటారు, నేర్చుకోవడానికి కూడా కొంచెం టైం ఉండదు, బట్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ ఏమైనా ఇస్తారు? అవునండి, యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ట్రేడింగ్ ఆల్రెడీ కొంతమంది తెలుసు, ఆ ట్రేడింగ్ తెలుసు, ప్లస్ నేర్చుకునేంత టైం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మాకు వచ్చే పరిస్థితి లేదు అంటే వాళ్ళకి మీకు ఏమిటంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీనిలో ఏంటంటే ప్రొఫెషనల్గా ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మీకు దానిలో క్లారిటీగా ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి ఏంటనేది ఉంటుంది. కాబట్టి మీరు అది చేసుకోవచ్చు. అడ్వైజరీ సర్వీసెస్ వల్ల మీకు ఏమవుతుందంటే ప్రొఫెషనల్గా మీరు ఇదవుతారనమాట. దానివల్ల ఏంటంటే మీకు ప్రొఫెషనాలిటీ వస్తుంది. ఊరికే లాస్లో యావరేజ్ చేయకుండా, మిస్యూజ్ చేసుకోకుండా మీరు ఒక క్వాలిటీ ట్రేడ్స్ తెచ్చుకోవచ్చు. అంటే కోర్సు, అడ్వైజరీ సర్వీసెస్ ఇవి, దీంతో పాటు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మరి? అవునండి, ఇంకోసారి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనీ ఉంటుంది, టైం ఉండదు. ఇప్పుడు బ్యాంక్ ప్రొఫెషనల్స్ కానీ పీక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు. అలా వాళ్ళకి ఏంటంటే మేము మోతీలాల్ ఓస్వాల్లో ఆథరైజ్డ్ సబ్ బ్రోకర్ మాది. సో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి సెబీ రూల్స్ ప్రకారం ప్రతి ట్రేడ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఫోన్ చేసి OTP తీసుకొని ఇప్పుడు ఏదైతే అడ్వైజరీ సర్వీసెస్లో వస్తాయో అవన్నీ ట్రేడ్స్ చేపిస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మీరు యాప్లో చూసుకోవచ్చు అనమాట, ఎవ్రీ టైం చూసుకోవచ్చు, క్లియర్గా అంతా రికార్డింగ్ ఉంటుంది. సో ప్రీ క్రెడిట్ కన్ఫర్మేషన్ ఎటు ఇస్తాము, లీగల్గా ఇప్పుడు మా ఏదైతే సెబీ రూల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యి మీకు ఏంటంటే ఆర్డర్స్ అక్కడ అడ్వైజరీ ఎక్కడైతే ఉందో మీకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు మీరు వాచ్ చేసి మానిటరింగ్ చేసుకోవటం వల్ల మీకు ఏమందంటే వర్క్ నడిచిపోతుంటుంది, 2 పనులు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. దానివల్ల మీకు ట్రేడ్ అంతా జరుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్లీ
సో మీకేంటంటే మీరు రిస్క్ రివార్డ్ అంతా కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ కూడా మీ అంతటా మీరు ఒక పర్సన్‌ని పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుందో అలా మీకు సపోర్టింగ్‌గా చేయటం ద్వారా మీ కంట్రోల్‌లోనే అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీకు అప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది నార్మల్‌గా ఎంతవరకు అయితే రిస్క్ కెపాసిటీ ఉందో అంతే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ టైం మీకు తెలుస్తూ ఉంటది. కాబట్టి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మా దగ్గర ఏంటంటే అటు మీరు చేసుకుంటే ఫండ్ మేనేజ్మెంట్ చేస్తాం, లేదా మీకు అడ్వైజర్ కావాలని ఇస్తాం, లేదా మీరు మాలాగా అవ్వాలి అవ్వచ్చు. ఇదొక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 3 మంత్స్ చెప్తాం మీకు. సో కాబట్టి ఏంటంటే మీరు ఇదొక ఆపర్చునిటీలా తీసుకొని రేపు మండే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి మాకు. థ్యాంక్ యూ అండి. సో క్లియర్‌గా బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ వెంటనే ఈ ఫ్రెష్‌గా ఫస్ట్ నుంచి నేను ఉండాలి క్లాస్‌లో అనుకుంటే గనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయండి.